చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వీళ్ళ అదృష్టం ఏంటి అని అంటే, వీళ్ళు ఎప్పుడు డౌన్ అయినా, ఎప్పుడు విమర్శల పాలైనా అంశం డైవర్ట్ అవ్వడం కోసం ఎవరో ఒకరు ముందుకు వస్తారు, ఏదో ఒక అంశం ముందుకు వస్తూ ఉంటుంది. సో ఆ డైవర్షన్లో వీళ్ళు సేఫ్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్య వరుస పెట్టి చాలా సంఘటనలు చూసాం. ఎన్ని ఎంపీల డ్రగ్స్ వ్యవహారాల నుంచి కీలకమైన ఆధ్యాత్మిక క్షేత్రాలకు చైర్మన్లుగా ఉన్న వాళ్ళ వీడియోల వ్యవహారాలకు సంబంధించి, కొందరు ఎమ్మెల్యేల వ్యవహారాలకు సంబంధించి ఒకటా రెండా కుప్పల కుప్పల వ్యవహారాలు జరుగుతూ ఉంటే, అవన్నీ ప్రభుత్వం వాటన్నిటిలో ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, అదిగో వీళ్ళకి ఇప్పుడు షర్మిల గారు, వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి కావలసినంత కంటెంట్ దొరికింది. ఎప్పుడైతే టీడీపీనో వాళ్ళ ప్రభుత్వం లేకుంటే చంద్రబాబు గారు ఏం దిక్కుదిలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు, అదిగో ఇట్లా ఎవరో ఒకరు వచ్చి బ్రహ్మాండంగా సాయం కనిపిస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ మీడియా, వాళ్ళ ఎమ్మెల్యేలు అసలు విజయమ్మ గారికి, షర్మిల గారికి వీళ్ళే ఒక రిప్రజెంటేటివ్ లాగా, వీళ్ళే ఒక అధికార ప్రతినిధుల్లాగా ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళు ఏం మాట్లాడినా జగన్ గారిని టార్గెట్ చేయాలి, జగన్ గారిని తిట్టాలి. సరే, వీళ్ళ ఇళ్ళలో వ్యవహారాలు ఎట్లుంటాయి, వీళ్ళు కూడా ఇట్లా మాట్లాడి వీళ్ళందరూ పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత కూడా, వీళ్ళ చెల్లెల పక్కకు పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత కూడా ఆస్తులు మరి పంపకాలు ఇస్తూ ఉన్నారా? మరి ఇవన్నీ మనకు తెలియదు, ఎంతమంది ఇచ్చారు, ఎంతమంది చేస్తున్నారు ఇవన్నీ. కానీ వీళ్ళకు కూడా అదంతా అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది అందులో కంటెంట్, షర్మిల గారి వైపు లేకుంటే విజయమ్మ గారి వైపు నిలబడాలని అటువంటిది కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం తనను బద్నాం చేసేకి మంచి అవకాశం వచ్చింది కదా, మరి అవకాశాలను వాడుకోవాలి కదా అని చెప్పి. తప్పు లేకపోవచ్చు లేదులేండి. ఒక రాజకీయ పార్టీలుగా వాళ్ళకి కాసింత కలిసి వచ్చే పరిస్థితులను వాడుకోవడం అది వాళ్ళ ధర్మం లేండి. దానికి ఎవరిగా ఏం చేయగలుగుతారు. కానీ అదే అంటాను, అదృష్టం వాళ్ళకు అది ఒక అదృష్టం. అసలు తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు, ఆ నాయకులు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ కంటెంట్ని పట్టుకొని నెక్స్ట్ 29 వరకు లాగుతూ వస్తారు. మధ్యలో ఏదో ఒకటి షర్మిల గారు లేకుంటే వాళ్ళ తల్లి విజయమ్మ గారు ఏదో ఒకటి మధ్యలో అందిస్తూ వస్తూ ఉంటారు. అసలు హైలైట్ జగన్ గారిని బద్నాం చేసేకి ఏదో ఒక రూపంలో. కానీ ఎక్కడా లాజిక్లు కనిపించవు. అదేంటి, వీళ్ళు ఎంతమంది ప్రయత్నాలు చేసినా వీళ్ళ వైపు న్యాయం అనేదే కనిపించదు. న్యాయమో అన్యాయమో జగన్ గారి మీద ద్వేషించి మీకు ఒక కంటెంట్ అయితే ఉంది కదా, దొరుకుతుంది కదా, దాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోవడమే.